హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మేము అప్లోడ్ చేసే వీడియోల నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట గుర్తుని యాక్టివేట్ చేసుకోండి. మేము తీసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా లభిస్తాయి. అవి స్కీమ్ పడింది అట్లా ఆధార్ కార్డు అట్లా ఏం జాబ్ చేస్తున్నావా? జాబ్ రేటివ్ రాలేనా? మా కంపెనీలో జాబ్ చేస్తావా? మళ్ళా ఇప్పుడు రాలన్నా? రేపు వచ్చేరా మళ్ళా? సరే సరేనా? బాయ్ రే. మా కంపెనీలో జాబ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు. పోదన్నా, ఎక్కడికైనా వెళ్తాను. ఇప్పుడు మా బాస్ని పరిచయం చేస్తా, వాడు ముందే తిక్కుడు కొంచెం వాళ్ళు సబ్బులు ఎత్తుకుండేది ఆ తిక్కుడు రారా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ కూడా సెకండ్ సార్. ఓకే, మన పిల్లడే సార్, కొత్తగా జాయిన్ అయ్యారు. ఓకే 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 మన కంపెనీ నెంబర్ 1 స్థాయికి చేరుకునే జరిగింది. లోన్స్ ప్రొవైడ్ చేయడం ముఖ్యంగా సర్వీసింగ్ ఓకేనా? నాకు ఇచ్చిన సర్వీసెస్ అంట. నువ్వు అనుకునే సర్వీసులు కాదురా, కూర్చొని గమనం. వాట్ యు థింక్ యు డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ థింక్. ఓకే వెయిట్ వాట్ అమ్మాయి రోజు అయితే సార్ అమ్మాయి లీవ్లో ఉంది సార్. ఎంతసేపు అవుతుంది సార్ లీవ్ అంటే హాలిడే సార్, సెలవు. ఇక్కడ ఇంత పని పెట్టుకొని ఇచ్చిండే ఏదో ఎవరు ఇచ్చినది మీరే అని చెప్పింది సార్. మనకు వచ్చిందిలే లీవ్ కావాలని హాలిడేనా? లీవ్ అంటే ఓకే ఓకే సరే కానీ అమ్మాయిని అక్కడే డ్యూటీ చేయమని చెప్పండి. ఓకే ఓకే సార్, నేను చెప్తాను సార్. ఎవరు పిల్లడు? సార్ మన పిల్లడే సార్, జాబ్ జాబా నెంబర్ వస్తాయి వచ్చి తీసుకో. పెద్ద పాప 5 రూపీస్ సార్. వర్క్ చేసుకోండి మీరు. ఓకే సో నువ్వు బాగా పని చేయి. ఓకే వాట్ ఈ పూజా కార్యక్రమం డోంట్ ఫీల్ లైక్ దిస్. యా డ్యూట్ అన్న ఇదెట్లా ఆన్ చేసేది? బిజీ బిజీ అన్న ఇదెట్లా ఆన్ చేసేది? నో నా ఇది ఆన్ చేసేది రాలే అన్న. అంటే కాదా ఆయన అంత బిజీ? వాళ్ళకి హిందీ రాదురా, ఉత్తుతు మెరుతారు. ఓహో వాళ్ళని అడుగుతాడు. హలో రోజా, చెప్పు హరి. నిన్ని బాస్ ఇంటికాడ నుంచి వర్క్ చేయమని చెప్పాడు. అదేంటి, నాకు లీవ్ ఇచ్చారు కదా ఈరోజు. అదేమో తెలియదు, ఇంటికాడ నుంచి వర్క్ చేయాలంట. సరే తప్పుతుందా, చేస్తానులే. సరే ఓకే. కాదన్నా మన భాష మనం తిక్కుకోవడం ఏదేదో వదులుతాడు. వానికి ఏంది రాదా, వాళ్ళ నాయన ఏం బాగాలేక వీళ్ళు అపాయింట్మెంట్ చేసినాడు అంతే. లేకపోతే ఏం వేస్ట్. పెద్ద పెద్ద కంపెనీ ఎట్లా చేసుకుంటారా? వాడు అంతే ఎటువంటి మెయింటైన్ చేస్తాను, ఉంటే వదులుతాను అంతే. కాదన్నా నాకు ఏంది రాదు, ఏదో నువ్వే చూసుకోగలరా? తూ ఫికర్ నాకు మై దేశ్ అంటే ఏదన్నా అన్నీ నేను చూసుకుంటా. దానికి దేక్ నా కొంత బాగా కొంచెం నాకు కాల్స్ వస్తుంది మళ్ళీ. సరే హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో సార్. హలో హలో సార్, నా పేరు హరి. మీకు ఎలాంటి సర్వీసెస్ కావాలో అందిస్తాం సార్. అవునా? ఇప్పుడు 1 గంట అయింది, 1:30 బిరిగి పంపించేసి రెడీగా ఉంటా. చిచి, అలాంటి సర్వీసెస్ కాదు సార్. మీ మొబైల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సిమ్లో ఏమైనా లోన్స్ కావాలన్నా కూడా ఎలాంటి సర్వీసెస్ అయినా ఆఫర్స్ ద్వారా ఇస్తాం సార్ మీకు. ఈ సర్వీస్ లేవు కానీ మళ్ళీ ఆ సర్వీస్ ఈ ఆఫర్ అనుకుంటున్నా అంటాను.
సార్ మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం సార్. పెట్టరా నా కొడక, చింతకాయలు అమ్ముకుంటా మళ్ళీ అవ్వ అమ్ముకుంటా అనుకుంటాను. అమ్మ కళ్ళలో కూడా చెప్తారు కదా. ఏందన్నా ఏదో చిందిస్తున్నా అంటాను. అది నేను మాట్లాడుతుంటే చింతకాయలు తిండి అంత తీయగా ఉందంట్రా. చింతకాయ అన్న తీపి ఉంటాయన్నా? అంటే తింటే ఎట్లుంటుందో అట్లుందంట్రా. ఏమన్నా నువ్వు అబ్బా. హలో అక్క. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? అక్క దాంట్లో దుడ్లన్నీ కట్ అయిపోతాడా అక్క? సార్ చెక్ చేసి చెప్తానండి సార్. సార్ దానికోసం మీరు *123# ప్రెస్ చేయాలి సార్. ఏందక్క అంటివే? స్టార్ సార్, స్టార్ అంటే నక్షత్రం సార్. సరే లెక్క సన్కాడ్ పోజ్ చేస్తా. ఎందుకు సార్? నక్షత్రాలు వచ్చే సన్కాడే కదక్క. ఆ నక్షత్రం కాదు సార్, మీ మొబైల్ చివరన ఉంటుంది చూడండి. కింద ఏందో బొక్కుందక్క. అది కాదు సార్, దానిపైన నక్షత్రం గుర్తుంటుంది చూడండి ఈ చివర. నొక్కినా అక్క? నక్షత్రం ఒత్తిన తర్వాత 123# ప్రెస్ చేయండి సార్. ఏందక్క? 1 2 3# మొబైల్లో ఉంటాయి చూడండి సార్. 1 2 3. ఏందక్క ఇంకోటి ఏందో అంటివి? ఇందాక నక్షత్రం చెప్పాను కదండి సార్, దాని చివరన 2 నిలువు గీతలు 2 అడ్డు గీతలు ఉంటాయి, చూసి ప్రెస్ చేయండి సార్. నొక్కినా అక్క? అది ప్రెస్ చేయండి సార్. సరే అక్క. ధన్యవాదాలు సార్. ఏందని వాళ్ళు అక్క దినాము లెక్క కట్ అయిపోతుంటే నా పెండ్లా తిట్టి వేస్తుంది. నీ దినాము చెల్లకే దుడ్లన్నీ గడిచేస్తావు అది ఇది అని. మీరు ఏందో ధన్యవాదములు అంటారు. సరే సార్, అది మీరు కాలర్ ట్యూన్ కోసం పాట కోసం ప్రెస్ చేశారు సార్. ఊనక్క అబద్ధం వచ్చిండి ఒకటి ఏందో ఊహు అంటావా మామ ఊహు అంటావా అనే పాట వచ్చా. ఊహు అంటే బాగుండదని అన్నా అని వచ్చినాయి అక్క. అందుకే ఆపొద్దు నుంచి దుడ్లన్నీ కట్ అయిపోతున్నాయి అక్క. సరే సార్, ఇంకొకసారి అలా కాకుండా చూసుకుంటాం సార్. ఏం చూసుకుంటారేమో అక్క, చూసుకోండి అట్లా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. ఏం చూసుకుంటారో ఏమో. హలో, ఎవరు ఇదే? ఎవరు మీ అత్తగారు ఇంట్లో అనుకుంటున్నారా? ఇదే కాల్ సెంటర్ ఇదే. మళ్ళీ మాట్లాడతాం పెట్టవా. ఓం భీం పట్ 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 స్వాహా. జరా జరా నవ్వరాదే పిల్ల జరా నవ్వరాదే. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. చేతబడి చేయాలా? కుటుంబ సమస్యల, పిల్లల సమస్యల, ఆరోగ్య సమస్యల, మరే ఇతర సమస్యలు చెప్పండి. సార్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? మీరే కదా బొంగులో జ్యోతిషానికి ఫోన్ చేసినారు. సార్ నేను కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా దగ్గర మీకు ఆఫర్స్ కావాలన్నా లోన్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం సార్. అవునా? అయితే నేనే మీకు ఆఫర్ ఇస్తాను. ఏంటి సార్ అది? నా చేతబడి జ్యోతిషాలం గురించి గిరాకీని పట్టిస్తే 10% వాటాని ఇస్తాను. సార్ దయచేసి క్షమించాలి సార్, అలాంటివి ఇక్కడ చేయడానికి వీలు కాదు సార్. నా మాటకి ఎదురు చెప్తావా నువ్వు? ఉండు, నీకు చేతబడి చేస్తా. సార్ 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 ఏమైందా అందరిలో ఉన్నావు? వాడు జ్యోతిష్యానికి మనకి కస్టమర్లను పట్టిల్లంట, లేకపోతే నాకు చేతబడి చేస్తాడంట. ఎంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు తెలుసా నువ్వు? ఇక్కడ మన బాస్కి చెప్పించింటే ఈ కంపెనీ నీదైపో. అవురా, మా నీదే ఇచ్చిందే బాగుండు. ఎంత బుద్ధి ఎక్కువ. కాల్ వస్తుంది. సరే మాటలు. సార్ ప్లీజ్ సార్, లోన్ అన్నా తీసుకోండి సార్, కనీసం రీఛార్జ్ అన్నా చేసుకోండి సార్. నాకు మరీ శాలరీ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఏదో కొత్త నెంబర్ వస్తుంది. అమ్మాయి అయితే బాగుంటుంది. హలో సార్, నమస్కారం. చెప్పండి సార్ మా దగ్గర మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అంటే ఏ రకమైన లోన్స్ మేడం? సార్ అంటే మొబైల్ లోన్స్ ఆఫర్లో ఉన్నాయి సార్. పైగా మీకు తక్కువ ధరకే దొరుకుతాయి సార్ మా కంపెనీ నుంచి. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది తెలుసా. ఇలానే మాట్లాడితే ఏ లోన్ అన్నా తీసుకోవచ్చు. మా దగ్గర అలాంటి ఆప్షన్స్ లేదు సార్. మీరు కోపంలో కూడా స్వీట్గానే మాట్లాడుతున్నారు. సార్ ఒక్క నిమిషం హోల్డ్లో ఉంటారండి. ఓకే. హలో హరి, నాకు ఎవరో వేస్ట్ ఫెలో తగులుకున్నాడు కస్టమరు, నీకు ఫార్వర్డ్ చేస్తాను, దయచేసి 1 నువ్వు తగులుకో. ఓకే రోజా.
హలో బంగారం, ఇదెవరు మాట్లాడేది? నేను నీ బుజ్జి బంగారాన్ని. నాకు ఏ బంగారమైనా ఓకే. అవును, నాకు ఈ షాపింగ్స్ అంటే చాలా ఇష్టం. ఫోన్పేలో 10,000 చేస్తావు, డ్రెస్ తెచ్చుకుంటా. అమ్మ బాబాయ్. హలో హలో ఇదెవరు స్వామి ముదురున్నట్టుంది? హలో హలో బంగారం. ఏందన్నా ఎంత బంగారు గింగారు అంటాను? వాడు పులిహోర కలుపుతున్నారా, అందుకే కొంచెం కటింగ్ ఇచ్చిన. కాదు అసలు పులిహోర అంటే ఏందన్నా? మనం కొత్తపేటలో వెంకటేశ్వరంలో కలుపుతారు చూడరా, అదే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? హలో హలో సార్, మీరు ఏది మాట్లాడదు మీకు అర్థమవుతుంది? నువ్వు ఏందనుకుంటున్నావో? దో ఆడికి వచ్చినా అంటే బాగా చెప్తానా? ఏ తరుంగాడిడా, నువ్వు వాడు ఫోన్ నరుకుతా బిడ్డ నేను ఈరోజు. సరే వార్నింగ్ ఇస్తానవే, కటింగ్ ఎట్టిస్తే బాగా ఇస్తానవరా, బెదురుకొని ఫోన్ పెట్టేసా. సూపర్ రా నువ్వు. ఇంకా ఫస్ట్ కాలే నేను ఇంతగా మాట్లాడానంటే నేను బాగుపడతా కదా. ఫ్యూచర్లో ఇంకా బాగా అయిపోతావరా నువ్వు. మన ఓన్ ఎంత ఫీల్ అవుతాడేమో. హలో సార్ చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇప్పుడు నాకు ఆ విధంగానూ సహాయపడలేవులే కానీ ఏమో చెప్పు. సార్ అది కాదు సార్, మీ మొబైల్కి మంచి ఆఫర్ ఉంది సార్. వద్దు సార్ మంచి ఆఫర్ సార్. వద్దు స్వామి. సార్ నా మాటని తీసుకోండి సార్, మంచి బంపర్ ఆఫర్ సార్. నిన్న అట్లా ఆఫర్ అని కకృతివన్నీ వద్దు. ఎవర్రా వాసన వస్తుంది? ఓ అమ్మ అంత దూరం అవుతుంది. అయితే క్వాలిటీ లెస్ బిర్యానీ తిన్నా. బిర్యానీ ఎప్పుడు తిన్నారు సార్? నిన్న కకృతి పడి తినేలేరు నాయన, నరకం చూపుతుంది ఇప్పటికే. సార్ మళ్ళీ ఎట్లా సార్ ఈ ఆఫర్ తీసుకుంటారా సార్? ఇప్పుడు నా పరిస్థితి నువ్వు అడిగేది మీరు ఆ ఫోన్ పెట్టిరా. అవునా, ఏం చేస్తున్నారు సార్? పూజ చేస్తున్నారా, నువ్వు వస్తావా ప్రసాదం ఇస్తావు, ఫోన్ పెట్టరా. పెట్టిరా నాయనా. సార్ సార్ అబ్బా ఎక్కడెక్కడ వాళ్ళంతా ఫోన్ చెప్తారు కదా. ఏందన్నా ఎంత ప్రసాదం అని పట్టించేయిందో. వాడు పూజ చేస్తాడంట, నా మీద ఎంత ప్రేమగా అయితే ప్రసాదం తెచ్చిస్తాడంట. ఈ ఆఫీస్లో అమ్మ నీకుంటే క్రేజ్ ఎవరికి లేదు నా. అసలు ఎంత అభిమానం నా నీకు అసలు. బాధకు లేదు నా అంత క్రేజ్. మనం అంటే మామూలుగా ఒక సెకండ్ నా ఫోన్ వస్తాను. కాదు టీ తాగుతాం బాగా. పదాం బాగా, నాకు తలకాయ నొప్పిస్తాను. నో టీ తాగుతాం. బిజీ నో టీ అని తాగుతుందా? పోనన్నా మీరు పోండి అన్నా. తినపల్లి అన్న ఇందో మీరు పోండి అన్నా. Don't see like videos, okay? Do project work. ఓకే సార్. What I given, okay? Hey guys, hey, where are going these two members? కాఫీ తాగిపోయారు సార్. Coffee. This buy, I think very special, but very useless fellow. Always coming, sitting, talking both each other. Yeah. I don't think any irritation. Okay. You both are do very well. Newcomer, coming, not working. The both. Okay. They going drinking coffee. Yes. Okay. I will take it. Okay. I will take it. You work. Hey man, you don't see any videos. ఓకే సార్. We're uploading videos. That type of thinking, knowledge, very important. Do. ఏదన్నా ఈ పని ఎవరైనా చేస్తారన్నా, ఎంత కష్టం నా. దీంట్లో తలకాయ నొప్పిస్తుందా? ఇంకా ముందు చూస్తావు, తిక్క పడుతుంది నీకు. మన భాష ఏమో పెద్ద తిక్కోడు, అతను ఏది రాదు. మీరిద్దరు ఇక్కడ కాఫీ డ్రింకింగ్, అక్కడ వరకు మీ తాత పుడ్సింగ్. హే న్యూ కమ్మర్, యూ కమ్మింగ్, నాట్ వర్కింగ్. ఐ ఎక్స్పెక్టెడ్ లాట్, బట్ యూ డోంట్. వాట్? నాకు ఇంగ్లీష్ రాదు సార్, ఏం చెప్తాను అర్థం కాలే. వాట్ ఇంగ్లీష్ నాట్? యూ స్పీక్, యూ కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఓకే. You
This guy పరిచయం with me. Sir, this guy very... Hey, you shut up. What I say, only listen with your ears. Okay, sir. Don't talk. Okay. This Sorry, sir. it is very vulgarization to me and audience also. This both of you get out and stand yourself with your legs. Understand? Okay. But this guy is very intelligent, I think. But he is very loose. Okay. Now I give one more chance to you, Ashley, and finally telling to you, both of you, work good work. Okay. Don't drink. Okay. Understand? Yours lovingly and faithfully. Congratulations. You go. సార్ ఒక గంట తర్వాత చేయమన్నారు కానీ సార్ చేసినా సార్ ఇప్పుడు అన్నీ వేయించుకోండి సార్ బ్యాలెన్స్ సార్ మీరు వేయించుకోకుంటే నాకు జీతం రాదు సార్ కొంపలో వాళ్ళు తిడుతున్నారు సార్ ప్లీజ్ సార్ దండం పెడతాను సార్ ఓకే సార్ చేయించుకోండి సార్ రేపు చేయించుకుంటారు కదా సార్ ఓకే సార్ రేపు గ్యారెంటీ కానీ సార్ ఓకే సార్ హలో సార్ చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? పడద్దు, నిలబడు. అది కాదు సార్, మీకు ఏ విధంగా సాయం చేయాలని అడుగుతున్నాను సార్. మీ దాంట్లో హిందీ వచ్చులో నాకు కలుపుక. సార్ మీకు తెలుగు అర్థమవుతుంది కదా సార్, మాట్లాడండి. అట్లా కాదు, మా ఇంటికాడ ఒక ఆంటీ ఉంది, ఆమెకి తెలుగు రాదు, హిందీ వచ్చు, నేర్చుకుందామని. చీచి అలాంటి పనులు చేసేవాళ్ళం కాదు సార్ మేము. చిచ్చి అట్లా కాదు, ఆంటీని కాదు, ఆంటీ వల్ల కూతురుంది, ఆమెకు లైన్ వేద్దామని. ఓహో, ఓకే సార్ ఎంజాయ్ చేయండి సార్. బచ్చా హై. అది బచ్చా కాదు సార్, అచ్చా అచ్చా హై. ఓకే సార్, కాల్ కలుపుతున్నాను, ఎంజాయ్ చేయండి సార్. చెప్పేది విను, కోర్టు వరకు పోతా, లేకపోతే బ్రో ఏం అర్థం? ఇంట్లో సమస్యలు బ్రో. అవునా, క్యారియర్ బ్రో. అర్థమవుతుందా? ఇంకోసారి కానీ ఫోన్స్ కానీ ఏమి చేస్తే మళ్ళీ బాగుండదు. సరే టీషర్ట్ దండిగా అమ్మనిపించిందా, రాసుకున్నామా? పెన్సిల్ పోయిందిరా, నాదిగా పోయిందిరా. ఉండరా, కస్టమర్ కేర్కి ఫోన్ చేద్దాం. ఇంకో రే, నీ మారుతాను రా, నేను మాట్లాడితే. హలో, చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడను? అన్న, నా పెన్సిల్ పోయింది, బిగ్గి నా పెన్సిల్ తెచ్చిస్తావా? ఎవర్రా నువ్వు? నేమని నీ బామర్దినే? సార్ నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు తెలుసా? అన్న, మీరు కస్టమర్ కేరే కదా? కస్టమర్ కేరే అన్న, మా నాన్నకి మొన్న ఫోన్ చేసినారు కదా, కస్టమర్లే దేవుళ్ళు అని చెప్పినారు కదా, అందుకు ఫోన్ చేసిన. ఇంకొకసారి ఫోన్ చేద్దురా, నీ కాళ్ళ పెన్సిల్ కట్ట తెచ్చిస్తారా? దయచేసి ఇంకెప్పుడు నువ్వు ఫోన్ చేద్దురా, ప్లీజ్ రా. సరే అన్న. రే, ఏమనరా? పెన్సిల్ తెచ్చిస్తారంట్రా? రే, మనం నిజంగానే దేవుళ్ళం రా, ఏం చెప్తే జరుగుతుంది. అవును. కస్టమరే దేవుడు ఏందో అనుకున్నాం అయ్యా. శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతయే. నమస్కారం సార్. హారతి తీసుకో స్వామి. శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. సార్ ఏం సార్ బూతులు తింటున్నారు?
అయ్యో బూతులు కావప్ప మంత్రాలు. అవన్నీ వదిలేదు సార్. సార్ మీ మొబైల్ నెంబర్కి మంచి ఆఫర్స్ ఉన్నాయి సార్. ఆఫరా? ఏం ఆఫరా? సార్ రీఛార్జ్ చేసుకుని మీ నెంబర్కి మంచి బెనిఫిట్స్ దొరుకుతాయి సార్. ఏ బెనిఫిట్స్ వద్దప్ప, మనోడు ఇట్లే రీఛార్జ్ ఆఫర్ అని చెప్పి 500 వీకేస్తున్నాడు. సార్ మేము అలా చేయం సార్. అవునా? సర్లే కానీ మీ ప్లాన్ వేయించుకుంటే నాకేంటి లాభం? సార్ మీ నెంబర్కి మంచి బెనిఫిట్స్ దొరుకుతాయి సార్. మన ఎక్క ఆ లాభం కాదా? మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగినా, గోప్రవేశాలు జరిగినా, ఏం జరిగినా ఇంకా నన్నే పిలిచల్లా. అట్లంటే నేను నీ ప్లాన్ తీసుకుంటా, ఏమంటావు? అవునా సార్? మా ఇంట్లో ముసలి ఉంది, చచ్చిపోతే ఖచ్చితంగా దినాలకి చెప్తా సార్ మీకు. అవునా? సర్లేప్ప ప్లాన్ వేసేసి. సార్ 500 రీఛార్జ్ చేశాను, 500 పంపిస్తారు సార్. సర్లే బాబు, నేను ఉంటా. సార్ 500 సార్. ఎట్లా మీ ముసలి చచ్చిపోతుందంటున్నావు కదా, అడ్వాన్స్ కింద 500 కట్ చేసుకో. నో ఏం డల్లు ఉండవు. 500 బొక్క బర్రే ఊరిని. ఎట్లా? అట్లా జరిగిరా స్వామి. ఓ అమ్మ, అంత జరిగినా? అవునరా. ఇప్పుడు 500 వాళ్ళరా, ఎట్లా చేయాలి మళ్ళా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీ ముసిల్లా నీసి ఏం నా కొడుకురా, రే పోరా, నేను ఊరినే చేర్పించుకుంటుంది ఇంట్లోకి ఓ. ఏ చెప్పు తిండ్రు ఐడియా అంటారు, ఏందో ఎట్లా చేయలేము అర్థమే కాదు. ఏంది నా పొద్దుగులు పని చేసి రా, బయటకు పోయిందాం అట్లా. నువ్వు పోయిరా నాకు కొంచెం నువ్వు అన్నా పోయిద్దాం. ఇంకా ఇది ఇంత బిజీ ఏం చేస్తాడు? కనీసం ల్యాప్టాప్ అన్నా ఓపెన్ చేద్దా? రాదు బ్రో. రా నోట్ ఇదే రా, నీకు రా నాకు రా. నువ్వు పొద్దుములుగు బిజీ అంటే ఏమో అనుకోండి, అంత బిజీనా నువ్వు? చూసుకో బిజీ చూసుకో. మన పొద్దురాజు ఫుల్ బిజీ అంటే ఏమనుకున్నావు? కానీ నువ్వు మన పొద్దు నుంచి ఎవరితో మాట్లాడతావు? ల్యాప్టాప్ కూడా అది చేయలే, ఊరికే బిల్డప్ పాస్ అంతగా పోయింది ఏమన్నా. సార్ నా తలకాయ తిందేదండి సార్ మీరు. సార్ మీకు పొద్దున్న నుంచి ఇది 3వసారి సార్ మీరు కాల్ చేయడం. సార్ ఇట్లా వేస్తే బాగానే చెప్తానా? ఏంది? నాకు వద్దేదు బొంగులోది. ఏంది అంత తలకాయ తింటారు? ఏందో ఫస్ట్ కాల్ అంటే బాగా మాట్లాడండి. ఏంది ఇది? అట్లా కోపించుకుని నేను మాట్లాడుతూ ఉండరా, చూడరా ఇప్పుడు. సార్ ఓకే సార్. సార్ మరసా మాట్లాడరా, పద్ధతిగా మాట్లాడు. నేను ముందే చాలా కోపదాటి మనిషిని చెప్తాన్నా. ఏం మాట్లాడతా? వాటికి వచ్చినా అంటే మామూలు పెట్టారా నువ్వు? షూటింగ్ బోత్ ఆఫ్ యూ.